ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్ని కార్యక్రమాలు చేశారు? ఎక్కడెక్కడ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి విద్యుత్తు లేని గ్రామాలకు, తండాలకు కరెంట్ ఇచ్చారు, రోడ్లేశారు. ఇవాళ వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ అవుతున్నాయి. ఇలాంటి నాయకుడు రావాలని కోరుకుంటున్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? నా పేరు గోవర్ధన్, నేను కోలార్ నుంచి వచ్చాను. జనసేన సాధక్ నేను. పవన్ కళ్యాణ్ గారు ఒక 5 years వెనకే చెప్పారు, జనసేన పార్టీ ఒకరోజు ఢిల్లీలో జెండా ఎగరవేస్తుందని చెప్పారు. మేము అప్పుడే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట బలంగా మేము మనసులో పెట్టుకున్నాము. పవన్ కళ్యాణ్ గారు ఒక ప్లేస్ కి సీమితమైన వ్యక్తి కాదు, ఈజ్ ఏ నేషనల్ లీడర్. మా కర్ణాటక కానీ, తమిళనాడు కానీ, కేరళకు కానీ వాటికి సంబంధించిన వ్యక్తి కాదు, ఈజ్ ద నేషనల్ లీడర్. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తారో దాన్ని వాక్యాలను మేము పాటిస్తూ జనసేన పార్టీని దేశంలో అన్ని ప్లేస్లో కూడా దాన్ని ఎస్టాబ్లిష్ ఎక్స్టెండ్ చేయాలనేసి మేము కష్టపడుతున్నాము. పవన్ కళ్యాణ్ గారికి ఎల్లప్పుడూ మేము సహకరించి వాళ్ళకి శక్తినిగా ఉంటామనేసి చెప్తున్నాం సార్. సో యూత్ ఏమనుకుంటున్నారు? కర్ణాటకలో పవన్ కళ్యాణ్ వెనక యూత్ నడిచే అవకాశం ఉందా? సార్, పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉన్నారంటే జాస్తి యూత్కి చాలా కనెక్ట్ అవుతారు సార్, దగ్గరగా ఉంటారు. ఇప్పుడు చూసాం జెన్జీస్ అంటారు, యూత్స్ చాలా ఏమైనా కానీ సమస్యలు ఉంటే యూత్స్కి ఎలా అంటే భిన్న సాల్వ్ కావాలి. అట్లా అలాంటి సమస్యలు పవన్ కళ్యాణ్ గారే చేస్తున్నారు. ఏదే సమస్య లెటర్ ఇస్తే ఇమీడియట్గా శాంక్షన్స్ మా కర్ణాటకలో ఒక అమ్మాయి ఒక రిక్వెస్ట్ ఇస్తే విత్ ఇన్ 1 weekలోనే రోడ్ అంతా వేశారు. అలాంటి సమస్యలు చూసారు. దీన్ని చూసి మేము అలాంటి యూత్స్ కనెక్ట్ అయ్యి పవన్ కళ్యాణ్ గారితో మాత్రం సాధ్యము, దేశ అభివృద్ధి కానీ మా కర్ణాటకలోకి వెనుకబడే ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి, దాని అభివృద్ధి చేయడం పవన్ కళ్యాణ్ గారే సాధ్యము. అందుకే ఇప్పుడు దక్షిణాది నుంచి ఎక్కువ మంది అన్ని స్టేట్ నుంచి, కర్ణాటక మేము 10 మంది వచ్చాము, అలాగే అన్ని స్టేట్ నుంచి వస్తున్నారు. జనసేన పార్టీ ఒక నేషనల్ పార్టీగా ఎదుగుతూనే మేము గట్టిగా నమ్ముతున్నాము. ఓకే. సో మనము జంజీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఎవరినైతే ఫోకస్ చేస్తున్నారు జంజీ యూత్, ఆ జంజీ యూత్ కూడా పవన్ కళ్యాణ్ వెనక నడవటానికి ఒక అవకాశం ఉన్నది. కేవలం పవన్ కళ్యాణ్ గారే వాళ్ళకి నాయకుడయ్యే అవకాశం ఉందని కూడా అంటున్నారు. సో ఇవాళ చూడండి, ఈ సోదరుడు వేసుకున్న ఈ జెండా చూడండి, 2024లో గెలిచిన తర్వాత 2025లో పవన్ కళ్యాణ్ గారు ఒక సభ అంటే ఆవిర్భావ సదస్సు నిర్వహించినప్పుడు ఈ జెండా ఆయన వేదిక మీద నుంచి ఈ జెండాని ఆయన ఎగరేశారు, అభివాదం తెలియజేశారు. చాలామంది అభిమానులు వచ్చారు. సో ఆ సోదరుడు, సో ఈ సోదరులే ఇచ్చారు ఆ జెండాని. ఎందుకంటే చాలామంది అనుకున్నారు టీవీకే పార్టీ జెండా లాగుంది, టీవీకే పార్టీ ఆయన మద్దతు పలుకుతున్నారు. కాదు, ఇది కన్నడ ఆత్మ గౌరవ నినాదానికి ఒక చిహ్నం అని చెప్పాలి మనం. సో కన్నడ సంబంధించిన జెండాలతోటి ఇవాళ ఇక్కడికి వచ్చారు. దాదాపు ఎంతమంది వచ్చి ఉంటారండి ఇవాళ? సార్ దాదాపు 10 ಮಂದಿ దాకా వచ్చాం ಸಾರ್ ಕರ್ನಾಟಕ నుంచి. ಸರ್ ನಮಸ್ಕಾರ. ಸಮಸ್ತ ದೇಶದ ಎಲ್ಲ ಜನಸೇನಾ ಪಕ್ಷದ ಕಾರ್ಯಕರ್ತರಿಗೆ ನನ್ನ ನಮಸ್ಕಾರಗಳು. ನಾನು ಬಳ್ಳಾರಿ ಜಿಲ್ಲೆಯಿಂದ ಬಂದಿದ್ದೇನೆ. ನನ್ನ ಹೆಸರು ಬಳ್ಳಾರಿ ರವಿ ಭಾರತೀಯ. ಸ್ನೇಹಿತರೆ, ಇವತ್ತು ನಾವು ಬಂದಿರೋ ಕಾರ್ಯಕ್ರಮ, ನಾಳೆ ಸೇವಾಗಳಂ ಎಂದು ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮ ಇದೆ. ಸೇವಾ ಅಂದರೆ ಬಂದಿರೋ ಎಲ್ಲ ಕಾರ್ಯಕರ್ತರಿಗೆ ಸೇವಾ ಅಂತ ಕೇಳ್ತೀವಿ ನಾವು. ಆಮೇಲೆ ಗಳಂ ಅಂದರೆ ಧ್ವನಿ, ಯಾವುದೇ ವಿಚಾರವಾಗಿ ನಾವು ಖಂಡಿಸೋದು, ಮಾತಾಡೋದು, ಶಕ್ತಿ ತುಂಬುವುದು. ನಾಳೆ ಮಾಡ್ತಿರೋ ಒಂದು ಕಾರ್ಯ ಏನೆಂದರೆ ಇಡೀ ಜಗತ್ತಿಗೆ ಯಾವ ಪಕ್ಷ ಮಾಡಿಲ್ಲ ಆ ರೀತಿಯಾಗಿ ಒಂದು ಸ್ಥಳೀಯ ಪಕ್ಷ, ಪ್ರಾಂತೀಯ ಪಕ್ಷ ಬಂತು ಒಂದು ఢిల్లీಯಲ್ಲಿ ಸಮಾವೇಶ ಮಾಡ್ತಾ ಇದೆ ಅಂದ್ರೆ ಅದು ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಅವರ ಒಂದು ದೊಡ್ಡ ಗುಣ, ದೊಡ್ಡ ಶಕ್ತಿ. ಅವರಂದ್ರೆ ಒಂದು ಪ್ರೇರಣೆ, ಇಡೀ ಯೂತ್ಗೆ ಅವರಂದ್ರೆ ಒಂದು ಶಕ್ತಿ, ಒಂದು ಬೆಂಬಲ. ಅವರು ನೋಡ್ತಾ ಇದ್ರೆ ನಾವು ಅವ್ರ ತರ ಕೆಲಸ ಮಾಡಬೇಕು, ಅವನಿಂದ ನಿಲ್ಲಬೇಕು. ಇವತ್ತು ನಮ್ಮ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಕಾಂಗ್ರೆಸ್ ಇದೆ, JDS ಇದೆ, BJP ಇದೆ. ಬಟ್ ಆ 3 ಪಕ್ಷದಲ್ಲಿ ನಮ್ಗೆ ಒಳ್ಳೆ ನಾಯಕ ಸಿಗ್ತಾ ಇಲ್ಲ. ನಮಗೆ JDS ಒಳ್ಳೆ ನಾಯಕರಿದ್ದಾರೆ, ಅವ್ರನ್ನ ನಮ್ಮ ಸ್ಥಳೀಯ ಪ್ರಾಂತೀಯ ಪಕ್ಷ ಆದರೂ ಅವ್ರನ್ನ ಯಾರು ಬೆಂಬಲ ಕೊಡ್ತಾ ಇಲ್ಲ, ಅವ್ರು ಯಾರು ಗೆಲ್ಲಿಸ್ತಾರೆ ನಮಗೆ. ಅವರು ಒಳ್ಳೆ ಮುಖ್ಯಮಂತ್ರಿ, ಅವರು ಯಾರು ಕುಮಾರಸ್ವಾಮಿ ಅವರು ಅಧಿಕಾರದಲ್ಲಿದ್ದಾಗ ನಾನು ಪಕ್ಷದಲ್ಲಿ ನಾನು ಯುವಕ ಘಟಕ, ನಗರ ಯುವಕ ಘಟಕ ಕೆಲಸ ಮಾಡಿದ್ದೀನಿ. ಆದರೆ ಅವರು ಬೆಂಬಲ, ಅವ್ರ ತಂದೆ ಮಾತು ಕೇಳಿ ಅವರು 18 ಅಧಿಕಾರ ಕೊಟ್ಟಿದ್ರೆ ಇವತ್ತು ಶಾಶ್ವತವಾಗಿ ನಮ್ಮ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಜನತಾದಳ ಪಕ್ಷ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಆಗಿರ್ತಿದ್ರು ಅವರು. ಬಟ್ ಅವ್ರಿಗೆ ಬೆಂಬಲ ಜನ ಕೊಡಲಿಲ್ಲ. ಆ ವ್ಯಕ್ತಿಯಲ್ಲಿ ಒಂದು ಸ್ವಲ್ಪ ಅದಕ್ಕಿಂತ ಹೆಚ್ಚು ವ್ಯಕ್ತಿ ತರೋದು ನಮ್ಮ ಜನಸೇನಾ ಪಕ್ಷದ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಅವರಿಗೆ. ಅದಕ್ಕಾಗಿ ಅವ್ರ ವ್ಯಕ್ತಿತ್ವ ನೋಡಿ ಅವ್ರಿಗಾಗಿ ನಾವು ಬೆಂಬಲ ಕೊಡ್ತಾ ಇದ್ದೀವಿ. ಇವತ್ತು ಹಳ್ಳಿಯಿಂದ ఢిల్లీ ತನಕ ಬಂದಿದ್ದೀವಿ. ಇವತ್ತು ಹಳ್ಳಿಯ ಸಾಮಾನ್ಯ ಕಾರ್ಯಕರ್ತನೇ ನಾಳೆಯ ఢిಲ್ಲಿನ ಜನಸೇನಾ ಪಕ್ಷದ ನಾಯಕನು ಎಂಬ ಒಂದು ಉದ್ಘಾಟನೆಯಿಂದ ಒಂದು ಘೋಷಣೆಯಿಂದ ನಾವು ಬಂದಿದ್ದೇವೆ. ధన్యవాదాలు సార్. అయితే నాకు కన్నడ రాదు కదా, సో నాకు పెద్దగా అర్థం కాలేదు, కానీ భావం అర్థమైంది, వినసొంపుగా ఉంది, చాలా హాయిగా ఉంది. ఆయన చెప్తుంటే చాలా వినసొంపుగా ఉంది, చాలా ఉద్యమ స్ఫూర్తితో చెప్తా ఉన్నారు. చాలా పార్టీలను చూసేసాం ఇవాళ.
సో కొత్త నాయకుడు వచ్చాడు, యువతని నడిపించే శక్తి ఆయనకే ఉంది, అలాంటి నాయకుడు ఇవాళ సమాజానికి కావాలని చెప్తున్నారు, అంతేనండి? సో నాకైతే కొంచెం స్ఫూర్తి అర్థమైంది మొత్తం దాంట్లో. కానీ కన్నడ పూర్తిగా మీరు తెలిసి పర్లేదు, మీ మీ మాతృభాషలో మీరు ఏదైతే చెప్పారో ఆ మాతృభాషలో చెప్తేనే దాంట్లో భావోద్వేగం ఉంటది, ఆ ಭಾವಯುಕ್ತంగా ఉంటది. ಇವತ್ತು ಇಡೀ ಕರ್ನಾಟಕ ನಮ್ದು ಮೀಡಿಯಾ ನೋಡ್ತಾ ಇರ್ತತೆ, ಇದು ಶಾಲಾ ಹಾಕೊಂಡು ಇವ್ರು ತೆಲುಗನ್ನು ಮಾಡ್ತಾರೆ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. ನಮ್ಮ ಭಾಷೆಗೆ ನಾವು ಪ್ರಾಮುಖ್ಯತೆ ಕೊಡಬೇಕು, ಅಕ್ಕಪಕ್ಕ ಭಾಷೆಗೆ ನಾವು ಬೆಂಬಲ ಕೊಡ್ತೀವಿ, ವ್ಯಕ್ತಿಗೆ ಬೆಂಬಲ ಕೊಡ್ತೀವಿ. ಇಡೀ ದೇಶದಲ್ಲಿ ಒಬ್ಬ ಸಾಮಾನ್ಯ ಪ್ರಜೆಯು ಎಲ್ಲಾ ಹಳ್ಳಿಯಿಂದ ఢిల్లీ ತಗನ ತಿರುಗಾಡುವ ಮಾತಾಡುವ ಸ್ವೇಚ್ಛೆ ಹಕ್ಕನ್ನು ಹೊಂದಿದೆ. ಅದನ್ನ ಯಾರು ನಿಲ್ಲಿಸೋಕ ఇది ಇಲ್ಲ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ಅವರು సంవిధాన ఇదొక్కటి ఈ జెండా గురించి చెప్పింది ఒకటి తెలుగులో చెప్పండి. తెలుగులో చెప్పాలా సార్? మీ మాధ్యమం ద్వారా మన కర్ణాటక ప్రజలు చూస్తుంటారు, ఈ జెండా వేసుకుని మనము తెలుగు భాష మాట్లాడితే వాళ్ళకి నచ్చదు. అంటే మన భాషనికి, అంటే మన కన్నడతనానికి, మనము కన్నడ మాతకి, కన్నడాంబకి మనం గౌరవం ఇవ్వాలా. అందుకోసమే మనం తెలుగు మన భాష లేదని చెప్పలేను. మన పక్కింటి వాళ్ళు ఎంత వాల్యూ ఇస్తాం మనం అట్లా వాల్యూ ఇవ్వాలి. కానీ ఏమంటే మన ఇంటి భాష మన గ్రేట్. మీ పేరేమన్నారు సార్? రవి భారతీయ. రవి భారతీయ, ఆయన పేరులోనే ఒక భారతీయత ఉన్నది. అయితే వాస్తవానికి ఆయన రాష్ట్రాన్ని ఆయన రిప్రజెంట్ చేయాలి కాబట్టి ఆ భాషకు ఆయన తెలుగు మాట్లాడగలిగినప్పటికి కూడా ఆ జెండా వేసుకున్నందుకు ఆత్మగౌరవ ప్రతీకగా ఆయన కన్నడలో కూడా మాట్లాడాలనుకున్నారు. ఆ కన్నడ భావాన్ని ఆయన అర్థం చేసుకోమని కోరుతా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు గత రెండేళ్ళైంది కరెక్ట్గా ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. 5 శాఖల్ని నిర్వహిస్తున్నారు. మీ అందరూ కూడా చాలా తెలుసు, మీ అందరికి అన్ని అధ్యయనం చేశారు. పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు ప్రతి అంశాన్ని అధ్యయనం చేసి ఇవాళ పవన్ కళ్యాణ్ వెనక నిలబడ్డారు మీరు. సో ఏంటి పవన్ కళ్యాణ్ గారి పరిపాలన గురించి ఏం చెప్తారు ಸರ್? ಇವತ್ತು ದೇಶ ನೋಡಿದಂತೆ ಇಡೀ ಸಾಮ್ರಾಜ್ಯದಲ್ಲಿ ವಿಶ್ವಮಟ್ಟದಲ್ಲಿ ಹೆಸರಾದ ಒಂದೇ ಒಂದು ಸಾಮ್ರಾಜ್ಯ ಅಂದರೆ ಅದು ಶ್ರೀಕೃಷ್ಣದೇವರಾಯದ ವಿಜಯನಗರ ಸಾಮ್ರಾಜ್ಯ. ಆ ವಿಜಯನಗರ ಸಾಮ್ರಾಜ್ಯವು ಕೇವಲ ಕರ್ನಾಟಕ ಒಂದೇ ಸೀಮಿತ ಆಗಿಲ್ಲ, ತಮಿಳುನಾಡು, ಆಂಧ್ರ, ಕೇರಳ, ಮಹಾರಾಷ್ಟ್ರ, ಇಡೀ ಸೌತ್ ಇಂಡಿಯಾದಲ್ಲಿ ಹಬ್ಬಿತ್ತು. ಅದೇ ನಿಟ್ಟಿನಲ್ಲಿ ಇವತ್ತು ನಮ್ಮ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಅವರು ಇಡೀ ಸೌತ್ ಇಂಡಿಯಾದಲ್ಲಿ ತನ್ನ ಪಕ್ಷವನ್ನು ಕಟ್ಟಬೇಕಂತ ಉದ್ದೇಶದಿಂದ ಇದ್ದಾರೆ. ಆ ಮಟ್ಟಿನಲ್ಲಿ ಪಕ್ಷ ಬೆಳಿಬೇಕು. ಅವರು విజయనగర పాలన ఎంగిತ್ತು, శ్రీకృష్ణదేవరాయల పరిపాలన ఎలా ఉనింది అలాగే పరిపాలన చేయాలని నేను ఆశపడుతున్నాను సార్. పవన్ కళ్యాణ్ అభినవ శ్రీకృష్ణదేవరాయలని కూడా బిరుదు కూడా ఉడిపిలో ఇచ్చారు. ఉడిపిలో ఆయనకు అభినవ కృష్ణదేవరాయ బిరుదును ఆయనకి అందించింది కర్ణాటక నుంచే. సో బహుశా కర్ణాటక వాసుల కోరిక కూడా దక్షిణాదిని శ్రీకృష్ణదేవరాయలాగా పరిపాలించాలని. ఇప్పుడు మన కర్ణాటకలో ఉన్న ప్రతి ఒక్క భాషాన్ని, ప్రతి ఒక్క వ్యక్తిని మేము స్వాగతిస్తాము. అలాగే మా పవన్ కళ్యాణ్ కూడా స్వాగతించి మేము అంత పెద్ద విరుదు ఇచ్చినామంటే మాకి కల్లా కపడం లేదు, అందరూ మన వాళ్ళే అని అనుకుంటాం సార్. అందుకోసం ఆ బిరుదు ఇచ్చాము. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది చాలా వ్యయ ప్రయాసాలు కోర్చి ఇవాళ పవన్ కళ్యాణ్ గారి వెనక నిలబడ్డారు. కన్నడ నుంచి అనేక మంది చూడండి, ఒక్కొక్కళ్ళు ఫైర్ బ్రాండ్లా ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళ సారథ్యంలో కర్ణాటకలో కూడా పార్టీ మరింత ముందుకు వెళుతుందన్న నమ్మకం జనసైనికులకు కలుగుతోంది. ముఖ్యంగా ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు మళ్ళీ మాట్లాడితే చివరికి ఆయన పుట్టిన కర్ణాటక కూడా రాణించేలా లేరు వీళ్ళంతా. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా కర్ణాటక జనసేనను మరింత ముందుకు తీసుకెళ్తారు. డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు ఒకే ఒక్క మాట, ఈయన చెప్పిన ఒక్క మాట చాలు, శ్రీకృష్ణదేవరాయల్లాగా దక్షిణ భారతాన్ని పవన్ కళ్యాణ్ గారు అద్భుతంగా పరిపాలించబోతున్నారు. అది థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. కన్నడలో థ్యాంక్స్ నేను చెప్పాలి, ధన్యవాదಗಳು. మేము కూడా కిరణ్ టీవీ కన్నడ కిరణ్ టీవీ పెట్టాలని 100% మన పవన్ కళ్యాణ్ గారే వచ్చినప్పుడు మీరెంతండి, మీరు వచ్చేస్తారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, సో అన్ని భాషల నుంచి దక్షిణ భారతదేశం అందరూ కూడా ఇవాళ ఇక్కడికి వచ్చున్నారు. జై కన్నడాంబకి, జై కన్నడాంబకి, జై కన్నడాంబకి, జై జనసేనకి, జై జనసేనకి, జై జనసేనకి, జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్.